భారతీయ సనాతన ధర్మానికి సోమనాథ్ క్షేత్రం ఓ వారసత్వ చిరునామా. పనికిమాలిన కుట్రలతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నిసార్లు దాడి చేసినా తిరిగి పునరుజ్జీవం పొందిన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. అలాంటి దివ్యక్షేత్రం కాబట్టే చరిత్రలో 1000 ఏళ్లు దాటినా సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. హైందవ ధర్మశక్తి దృఢ సంకల్పానికి సంకేతంగా నిదర్శనంగా నిలిచింది. అలాంటి ఆలయంపై మొదటి దాడికి 1000 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగానే సోమనాథ్ ట్రస్ట్ చేపట్టిన అమృత్ మహోత్సవ్ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాక్షాత్తు ప్రధాని మోదీనే ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆలయ విశేషాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. హైందవ ధర్మశక్తికి నిలువెత్తు నిదర్శనం భారత ఆధ్యాత్మిక వైభవం సోమనాథ్ క్షేత్రం. మొదటి దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తి, 1000 ఏళ్ల చరిత్రకు సాక్షిభూతం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది. అమృత్ మహోత్సవ్ కార్యక్రమంతో పులకించిన భక్తులు. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన సోమనాథ్ క్షేత్రం సరికొత్త చారిత్రక ఘట్టానికి వేదికైంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమ లింగమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత మహోత్సవ్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఈ పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఆయన దేశాభివృద్ధిని కోరుతూ మహాదేవునికి విశేష మహాపూజ నిర్వహించారు. जब देश का मिशन चंद्रयान सफल हुआ था, तब चंद्रमा पर जहां भारत का रोवर लैंड हुआ, उस जगह का नाम भी हमने शिव शक्ति पॉइंट रखा है, क्योंकि हमारी आस्था में चंद्रमा शिव से जुड़ा है और शिव शक्ति से जुड़े हैं. और ये कितना सुखद है कि चंद्रमा के नाम से ही इस ज्योतिर्लिंग को हम సోమనాథ్ कहते हैं. సోమనాథ్ ఆలయ ప్రస్థానాన్ని విధ్వంసం నుంచి సృష్టికి నిదర్శనంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయంపై జరిగిన దాడులను గుర్తు చేస్తూ ఎన్నిసార్లు ధ్వంసం చేసినా భారతీయుల విశ్వాసం మళ్లీ మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించిందని ఆయన కొనియాడారు. ఆలయానికి వెళ్లే ముందు గిర్ సోమనాథ్లో భారీ రోడ్ షో నిర్వహించిన ప్రధాని భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఈ ఆలయ పునర్నిర్మాణ సంకల్పం మే 11, 2026తో 75 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. ఆలయ ఆచారాల ప్రకారం సోమనాథునికి శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించిన ప్రధాని ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక వ్యాసాన్ని విడుదల చేస్తూ శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని రక్షించి పునర్నిర్మించిన మహనీయులకు నివాళులర్పించారు. సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారత నాగరికత యొక్క దృఢమైన సంకల్పానికి చిహ్నమని పేర్కొన్నారు మోదీ. అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయ ప్రాంగణం భక్తితో పాటు దేశభక్తిని కూడా చాటి చెప్పింది. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం ప్రదర్శించిన వాయు విన్యాసాలు
యాత్రికులను ఉర్రూతలూగించాయి. ఆలయంపై నుంచి యుద్ధ విమానాలు, ఖచ్చితమైన రూపాలు, వేగవంతమైన స్టంట్లతో ఆకాశాన్ని రంగులమయం చేశాయి. అమృత మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని సమక్షంలో నిర్వహించిన ఈ వాయు విన్యాసాలు భారత వైమానిక శక్తికి నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ స్ఫూర్తి ప్రారంభం కాగా, భారతీయతను, సంస్కృతిని కాపాడుకోవడంలో సోమనాథ్ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. ఎన్నో దండయాత్రలను తట్టుకుని హిమాలయాలంత ఎత్తున సగర్వంగా నిలిచిన సోమనాథ్ క్షేత్రం భవిష్యత్ తరాలకు ఓ ఆధ్యాత్మిక స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. సోమనాథ్ ఆలయ స్వాభిమాన్ పర్వ్ గత 75 ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇలా ఏర్పాటు చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణముంది. దాడి జరిగిన ప్రతిసారి భక్తులు దీన్ని పునర్నిర్మించారు. వారి ఆత్మగౌరవానికి, హైందవ స్వాభిమానానికి చిహ్నంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మితమై 75 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈసారి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా మహా కుంభాభిషేకం నిర్వహించడంతో భక్తులు పులకించిపోయారు. అమృత్ మహోత్సవ్లో అద్భుత అభిషేకం, 11 క్షేత్రాల జలంతో కుంభాభిషేకం, ఆది జ్యోతిర్లింగ క్షేత్రంలో మొదటి కుంభాభిషేకం. ఆలయ ప్రతిష్ఠ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత పర్వం ఏర్పాటు కాగా, ఆలయానికి చెందిన 90 మీటర్ల ఎత్తైన శిఖరంపై కుంభాభిషేకం జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలతో పాటు ఇతర ఆలయాల్లోనూ కుంభాభిషేకం సంప్రదాయం విశేషంగా ప్రాచుర్యం పొందింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రధాన దేవాలయాలలో ఈ వేడుకను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నప్పటికీ సోమనాథ ఆలయ శిఖరంపై మొదటిసారిగా కుంభాభిషేకం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. దేశంలోని ఇతర 11 పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన నీటితో సోమనాథ్ ఆలయ పై భాగంలో కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆలయ వైభవం, దానిపై జరిగిన దాడులు, వాటిని ఈ దివ్య మహిమాన్విత క్షేత్రం ఎదుర్కొన్న వైనం గురించి మరోసారి చర్చకు వస్తోంది. సోమనాథ్ ఆలయం భారతదేశపు 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. మహాశివుడే స్వయంగా చంద్రుడిపై ఉన్న శాపాన్ని మాపడానికి తన సంకల్పంతో సృష్టి చేసిన జ్యోతిర్లింగంగా చెబుతారు. ఇది భారత సంస్కృతి, నాగరికత వారసత్వానికి ప్రతీక. చరిత్రలో ఎన్నో దాడులు ఎదుర్కొన్న భక్తుల సంకల్పంతో అనేకసార్లు పునర్నిర్మాణం జరిగింది. క్రీస్తు శకం 1026లో మహ్మూద్ గజ్నీ దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సోమనాథ్ దేవాలయం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక శక్తికి భాండాగారం లాంటిది. దేశవ్యాప్తంగా భక్తులు, సాధువులు, అన్వేషకులను ఈ దేవాలయం ఆకర్షించేది. సోమనాథ్ జ్యోతిర్లింగం చాలా అద్భుతమైనది. ఇది భూమిని తాకకుండా గాలిలోనే ఉండేది అని చెప్తారు. ఇక్కడి జ్యోతిర్లింగం నుంచి వెలువడే దైవ శక్తి అక్కడికి వచ్చే భక్తులను ఎంతో ప్రభావితం చేసేది. ఈ పవిత్ర శక్తి కేవలం నమ్మకానికి సంబంధించినదే కాదు, ఇది ఒక అనుభవం కూడా అని కొన్ని గ్రంథాల్లో ఉంది. అలాంటి జ్యోతిర్లింగాన్ని క్రీస్తు శకం 1026లో మహ్మద్ గజ్నీ సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి శివలింగాన్ని ముక్కలుగా చేశాడు అని చెప్తారు. అయితే శివలింగం ముక్కలైనప్పటికీ భక్తుల్లో దీని పట్ల భక్తిభావం ఏమాత్రం తగ్గలేదు. పైగా జ్యోతిర్లింగ క్షేత్రంలోని శివలింగం తరహా శిల అసలు భూమిపై ఎక్కడా లేదని, అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కాపాతమే అయి ఉంటుందనేది ఎక్కువ మంది చెప్తారు.
గజని దాడి తర్వాత కనీసం 17 సార్లు సోమనాథ్ క్షేత్రంపై దాడులు జరిగాయి అంటారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ప్రతిసారి దానిని నిర్మించడం ద్వారా భక్తకోటి దృఢ సంకల్పం ప్రపంచానికి తెలిసి వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ క్షేత్రాన్ని పునర్నిర్మించాలనే ప్రతిపాదన చేశారు. ఆధునిక భారత చరిత్రలో హైందవ ధర్మానికి ప్రతీకగా నిలిచేందుకు తొలి అడుగులు వేశారు. 1026వ సంవత్సరంలో ఈ క్షేత్రంపై జరిగిన దాడి మొదటిది కాగా అది జరిగి 1000 సంవత్సరాలు పూర్తయింది. అందుకే భారత ఆధ్యాత్మిక సంకల్పం శక్తి ప్రపంచ దేశాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో 1000 రోజుల సంకల్పానికి సోమనాథ్ ట్రస్ట్ నడుం బిగించింది. 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ద్వారా పునర్నిర్మించగా అదే తేదీకి స్వాభిమాన్ పర్వ్ ప్రతి ఏటా జరుగుతుంది. ఈ రెండూ కలిసి అమృత్ మహోత్సవంగా రూపుదిద్దుకుంది. అలా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ పర్వదినం ప్రాముఖ్యతతో సోమనాథ్ క్షేత్ర వైభవాన్ని వేనోళ్లా కీర్తిస్తున్నారు.